చూస్తే మల్లవరపు బాలలత తండ్రి శౌర్య ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా పనిచేశారు. ఒక పట్టుదల, ఆవిడ ఏమాత్రం ఆధారపడకుండా ఇంత మునుపు సివిల్ సర్వీస్లో వచ్చిన మళ్ళీ ఐఏఎస్ కావాలనే పట్టుదలతో పనిచేసి ఐఏఎస్ సాధించారు. వారిని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్థాయిలో ఆవిడని చూసినప్పుడు మామూలు వ్యక్తులైతే ఎవ్వరూ పనిచేయలేరు. అలాంటిది అసాధ్యం అనేది ఏది కాదు, సాధ్యం చేస్తానని చెప్పి ఈరోజు ఐఏఎస్ పాస్ అయినటువంటి బాలలతను అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. ఆవిడ మామూలుగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి రావడమే కాకుండా ఆవిడ స్టూడెంట్ కూడా కొంతమంది కోచింగ్ ఇచ్చింది. ఆవిడ గురువుకు మించిన శిష్యుడిగా మీరు చూస్తే గోపాలకృష్ణ ఈరోజు శ్రీకాకుళం ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్లో 3వ ర్యాంక్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ పతాకాన్ని బ్రహ్మాండంగా ఎగరేశాడు. అతను చూసి అదొక చరిత్ర. అతను మామూలు కుటుంబం. వాళ్ళ తల్లిని చూస్తే వాళ్ళ తల్లిని చూస్తే డాక్రా ఉమెన్లో పనిచేసి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో వీళ్ళందరినీ చదివించినా చెప్తా ఉంది, బాబు మీరు పెట్టిన డాక్రా వల్ల మా వాడిని ఐఏఎస్ చేశాను అని ఆనందంగా చెప్తా ఉందంటే చాలా గర్వకారణం. ఒక మామూలు వ్యక్తి, అసాధారణమైన శక్తి ఉంది. ఒక స్కూల్ టీచర్గా, మామూలుగా సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ మారుమూల ప్రాంతంలో ఉండి ఈరోజు ఐఏఎస్లో 3వ ర్యాంక్ వచ్చిందంటే అది అందులో తెలుగు మీడియంలో రాశాడు. తెలుగు మీడియం అంటే చాలామంది అనుకుంటారు లాభం లేదనుకుంటారు, కానీ తెలుగు మీడియంలో రాసి 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. మైక్ మాట్లాడమ్మా గోపాల్.